సోషల్ మీడియాలో కూడా ఫోటోలతో సహా బయటకు వస్తూ ఉంది అని అప్పుడు ఒక 5 లక్షలు డిక్లేర్ చేస్తాడు. ఈ మనిషి ఆడవాళ్ళ గౌరవం గురించి మాట్లాడతాడు. ఎన్నికలకు ముందు సూపర్ 6 అన్నాడు, ఎన్నికలకు ముందు సూపర్ 7 అన్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత అదే ఆడవాళ్ళను వెన్నుపోటు పొడిచాడు. ఈ మనిషి ఆడవాళ్ళ గౌరవం గురించి మాట్లాడేది. ఆ కుటుంబంలో ఉండే ప్రతి అక్క చెల్లెమ్మ, ఓ కుటుంబంలో ఉండే ప్రతి అక్క చెల్లెమ్మ తన కాళ్ళ మీద తాను నిలబడగలిగే పరిస్థితి రావాలి. ప్రతి కుటుంబంలోనూ అక్క చెల్లెమ్మలను దేవతల్లా చూసుకునే పరిస్థితి రావాలి అని చెప్పి ఆరాటపడింది మేము. వారి ఆర్థిక పెరుగుదల కోసం, ఎదుగుదల కోసం ఏకంగా 1,89,000 కోట్లు డీబీటీగా 19 పథకాల ద్వారా నేరుగా అక్క చెల్లెమ్మలకి ఇచ్చాం. వారి కుటుంబాలకు మేలు చేస్తూ ఏకంగా 2,73,000 కోట్లు డీబీటీగా 2,73,000 కోట్లు డీబీటీగా వారి కుటుంబాలకు మేలు జరగాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని ఆరాటపడుతూ వాళ్ళ కోసం ఆలోచన చేసిన ప్రభుత్వం మాది. ఏకంగా 32 లక్షల ఇళ్ల పట్టాలు ఆ అక్క చెల్లెమ్మల పేరిట రిజిస్ట్రేషన్ చేశాం. ఒక్కొక్కరి పేరుతో 4 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షల మేరకు విలువ చేసే ఇళ్ల పట్టాలు వాళ్ళ చేతికి ఇచ్చి వాళ్ళ పేరుతో రిజిస్ట్రేషన్ చేశాం.